అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రియాన్స్ గాలి. నేను మీ సుప్రియ. ఈ రోజు అయితే మన వీడియో ఏంటంటే, నాకు ఇంత ముందు ఒక పాత ఛానల్ ఉండే అండి, సూజీ లవ్సెస్ అనేది. ఇది నాకు సెకండ్ ఛానల్. అయితే నా ఛానల్ ఆల్రెడీ మానిటైజేషన్ వరకు వచ్చి కూడా నా ఛానల్ మానిటైజేషన్ అయితే ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది, నేను ఎలాంటి మిస్టేక్స్ చేశాను, ఇంకా ఎలాంటివి చేయకుండా మేబీ నా ఛానల్ ఇప్పటికైతే ఫస్ట్ ఛానల్ మానిటైజేషన్ అయిపోయి నాకు మనీ కూడా వచ్చేసి ఉండేది. నేను కనుక ఆ మిస్టేక్స్ చేసి ఉండకపోతే, కాకపోతే ఆ మిస్టేక్స్ వల్ల అయితే నా ఛానల్ని అయితే నేనైతే మిస్ అయిపోయాను. మిస్ అంటే ఏం లేదు, ఇంకా నేను అది స్టాప్ చేసేసాను. ఇప్పుడైతే దాన్ని రన్ చేయడం లేదు, స్టాప్ చేసేసాను. ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఛానల్ మా బాబు పుట్టాక రియాన్స్ గాలి అనే నేమ్తో అయితే స్టార్ట్ చేశాను. అయితే నా ఛానల్ మానిటైజేషన్ ఎందుకు ఆగిపోయింది, నేను ఎలాంటి మిస్టేక్స్ చేశాను అన్నది కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళకైతే ఇది చాలా ఉపయోగపడుతుందండి. ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీరు కూడా ఇలాంటి నాలాంటి పొరపాట్లు అయితే చేయకుండా ముందుకెళ్ళారంటే తప్పకుండా మీ ఛానల్ అయితే సక్సెస్ అవుతుంది. ఇప్పటికీ నా అంటే ఫస్ట్ ఛానల్లో ఏదైతే మిస్టేక్స్ చేశానో అవన్నీ కూడా ఇప్పుడు చేయకుండా సెకండ్ ఛానల్ అయితే చాలా బాగా రన్ చేస్తున్నాను. ఫస్ట్ ఛానల్కి అసలు ఏం ఐడియా లేకుండా ఏం ఇన్ఫర్మేషన్ కూడా తెలీదు. ఇంకా దానివల్ల నేనైతే చాలా ఇన్ఫర్మేషన్ నేర్చుకున్నాను. చాలా యూట్యూబ్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, ఎలా అసలు అప్లోడ్ అంటే మొత్తం కూడా యూట్యూబ్ నాలెడ్జ్ మొత్తం కూడా నా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్తో నేర్చుకున్నాను. ఇంకా అక్కడ నేర్చుకునే అన్నీ కూడా ఇక్కడ సెకండ్ ఛానల్లో అయితే నాకు చాలా ఉపయోగపడుతుంది. ఓకే, ఏది జరిగినా మన మంచిగా అంటారు కాబట్టి ఇంకా నేను ఫస్ట్ ఛానల్ని అయితే వదిలేశాను. కాకపోతే ఇప్పుడు ఎలాంటి మిస్టేక్స్ చేయడం వల్ల నా ఛానల్ని అయితే నేను మిస్ అయిపోయాను. నా ఛానల్ మానిటైజేషన్ దగ్గరికి వెళ్ళింది, మిస్ అయిపోయింది, ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు. అయితే ఏం మిస్టేక్స్ చేశాను అన్నది కూడా మీతో షేర్ చేసుకుంటాను. తప్పకుండా కొత్త వాళ్ళందరూ కూడా ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. పాత వాళ్ళైనా మానిటైజేషన్ కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం ఇలాంటివి చేయకుండా ఉన్నామంటే మన ఛానల్ మంచి గ్రోత్తోని తొందరగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. తప్పకుండా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, లేకుండా మళ్ళీ స్కిప్ చేశారంటే మిడిల్లో అర్థం అవ్వదు. మళ్ళీ కింద కమెంట్ చేస్తూ ఉంటారు ఎలా అయిందక్క, ఏమైంది అనేసి. అందుకే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడైతే స్టార్ట్ చేసేస్తున్నా. ఫస్ట్ నా ఛానల్ వచ్చేసి కరోనా టైంలో నాకు మ్యారేజ్ అయింది. ఆ మ్యారేజ్ అయిన తర్వాత నాకు యూట్యూబ్ నుంచి ఇలా మనీ వస్తాయి, ఇలా యూట్యూబ్లో వీడియోస్ చేసుకోవచ్చు, అలా మనీ సంపాదించుకోవచ్చు అన్న విషయం కూడా తెలీదు. ఇంకా మా మరిది అంత ముందు ఒక ఛానల్ పెట్టి ఉండే, ఇంకా తనకు టైం దొరకక ఆ ఛానల్లో ఒక 10-15 వీడియోస్ పెట్టాడు అనుకుంటా. ఇంకా ఆఫ్ చేసేసాడు తనకి టైం దొరకక. ఇంకా తర్వాత నాకు కూడా మా హస్బెండ్ చెప్పాడు ఇలా మనీ దొరుకుతాయి, ఇలా వీడియోస్ చేసుకుంటూ పెట్టుకొని. ఓన్లీ నాకు చూడడం మాత్రమే తెలుసు, కాకపోతే నిజంగా మనీ దొరుకుతాయి అనేది మాత్రం తెలీదు. ఓకే, ఇంకా మా హస్బెండ్ నాకు యూట్యూబ్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా ఉంటుంది, ఇలా చేసుకుంటూ వెళ్ళిపోవాలి, చక్కగా మనీ దొరుకుతాయి, సక్సెస్ అవుతావు తప్పకుండా ఏదో ఒక రోజు. అంటే ఇంకా నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చేసింది. అరే వీడియోస్ చేసి పెడితే మనీ వచ్చేస్తాయి కదా, తప్పకుండా మనం ఏదో ఒక రోజు సక్సెస్ అవ్వలేకపోతాం అనేసి ఇంకా నాకు అప్పుడు చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఇంకా పెళ్ళైన కొత్తలోనే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఇచ్చాడు మా హస్బెండ్. ఇంకా తను చెప్పిన రూల్స్ పాటించుకుంటూ అయితే నేనైతే వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళాను. ఇంకా వీడియోస్ అప్లోడ్ చేయగానే నాకు థర్డ్ వీడియోకో ఫోర్త్ వీడియోకో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక వీడియోకి 500 వాచ్ టైం వచ్చేసింది. ఇంకా తర్వాత అదే కరోనా టైంలో పుష్ప మూవీ గురించి ఒక వీడియో చేశాను, దానికైతే ఏకంగా 1500 వాచ్ టైం వచ్చేసింది. ఆల్రెడీ ఇక్కడికే 2000 కంప్లీట్ అయ్యాయి కదా, ఇంకొక 2000 అయితే అయిపోతుంది కదా అనుకొని చాలా అంటే హ్యాపీగా ఉన్నామన్నమాట. కాకపోతే ఆ 2000 వాచ్ టైం అయితే వచ్చేసింది, కానీ ఇంకా మనకు 1000 సబ్స్క్రైబర్స్ కావాలి. ఇంకా అప్పటికి నాకు 500 సబ్స్క్రైబర్స్ కూడా లేరు. కాకపోతే 2000 వాచ్ టైం మాత్రం అయిపోయింది. అంటే పుష్ప మూవీ వీడియోతోనైతే చాలా ఎక్కువ సబ్స్క్రైబర్స్ పెరిగిపోయే వాళ్ళు, మంచిగా వాచ్ టైం వచ్చేది. అది ఓన్లీ లాంగ్ వీడియోనే, మళ్ళీ షార్ట్స్ కూడా నేను అప్పుడు పెట్టకపోయేదాన్ని, మొత్తం లాంగ్ వీడియోసే చేసుకుంటే వెళ్ళేదాన్ని. లాంగ్ వీడియోస్కే మంచి రెస్పాన్స్ వచ్చేసింది. ఇంకా చక్కగా నాదైతే ఛానల్ గ్రో అవుతూ ఉండే, ఇంకా చక్కగా చూసుకునేదాన్ని, హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. మంచిగా సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారని రోజు మా హస్బెండ్కి చాలా సంతోషంగా చెప్పుకునేదాన్ని. కాకపోతే ఇంకా అలానే కంటిన్యూ చేస్తూ వెళ్ళాను. ఒక 1 మంత్ అనుకుంటా రెగ్యులర్గా వీడియోస్ పెట్టాను. ఇంకా మంచి రీచ్ వచ్చేసింది. ఇంకా అప్పటికి ఇంకా నాకు ఆ 1 మంత్ 500 సబ్స్క్రైబర్స్ కూడా కాలే, మేబీ 300 ఏమో ఉన్నారంతే. కాకపోతే 2000 వాచ్ టైం మాత్రం వచ్చేసింది. ఇంకా లాక్డౌన్ వచ్చేసింది, కరోనా టైంలోనే మ్యారేజ్ అయిపోయింది, అంత అయిపోయింది. ఇంకా మళ్ళీ ఆ కరోనా ఇంకా థర్డ్ వేవ్ అంటే కరోనా ఎక్కువ అయిపోయింది అన్నమాట. ఎక్కువ అయిపోవడం వల్ల మళ్ళీ ఎక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి లేకుండా ఇంకా మేము మా ఇంటి దగ్గర ఉన్నాము.
అప్పుడు ఏంటంటే అదే సిచ్యువేషన్లో నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. మళ్ళీ నా ప్రెగ్నెన్సీలో ట్విన్స్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యేసరికి ఇంకా నాకు ఫుల్ వామిటింగ్స్ 5 months వరకు కూడా ఫుల్గా వామిటింగ్స్. నేను బెడ్ పై పడుకుంటే ఇంకా లేవలేని పరిస్థితి అనమాట. నాకు బెడ్ పైకే తెచ్చి తినిపివ్వడాలు మా హస్బెండ్, అలాగే వాటర్ కూడా నాకు బెడ్ పైకి తీసుకొచ్చి తాగిపించేవాడు అన్నమాట. అంత క్రిటికల్ కండిషన్లో ఉండే నా ప్రెగ్నెన్సీ జర్నీ. ఇంకా దాని గురించి ఇప్పుడు మాట్లాడుకోకూడదు. ఇంకా దానివల్ల మాత్రం నా ఛానల్ స్టాప్ చేశాను. ఎందుకంటే వీడియోస్ తీసేవాళ్ళు లేరు, నేను వీడియోస్లో మాట్లాడలేను, ఇంకా అప్లోడ్ చేయలేను. కాబట్టి ఇంకా వీడియోస్ తీయాలని, ఎలాంటి వీడియోస్ తీయాలనేది కూడా అర్థం కాకపోయేది. ఎందుకంటే నేను బెడ్ పై నుంచి లేవలేని పరిస్థితి. కాబట్టి ఇంకా అప్పటితో 5 months వరకు కూడా నేనైతే వీడియోస్ ఏం పెట్టలేదు. ఇంకా 1 month కంటిన్యూగా పెట్టాను, మంచి రీచ్ వచ్చేసింది, స్టాప్ చేసేసాను. స్టాప్ చేసిన తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ నాకు మిస్క్యారేజ్ అయిపోయింది. ఆ మిస్క్యారేజ్ అయిపోవడం వల్ల ఇంకా నేను ఛానల్ అప్పటికి 5 months ఇంకా మిస్క్యారేజ్ తర్వాత కూడా హెల్త్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి తర్వాత కూడా ఆఫ్ చేసేసాను. మళ్ళీ కంటిన్యూ చేయలేదు. మళ్ళీ నా హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ క్యూర్ అయిపోయిన తర్వాత మళ్ళీ 1 year తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను. అరే ఉంది ఛానల్ ఆల్రెడీ మంచి గ్రోతింగ్ ఉంది కదా, మళ్ళీ పెట్టుకుంటూ వెళ్తే ఇంకా మంచి రీచ్ వస్తుంది కదా అనేసి మళ్ళీ కంటిన్యూ చేసే, ఏదేమైనా తగ్గేదే లే అన్నట్టుగా మళ్ళీ స్టార్ట్ చేసా. మళ్ళీ 2 months 3 months మళ్ళీ కంటిన్యూగా వీడియోస్ పెట్టా, మళ్ళీ రీచ్ రావట్లేదు. ఇంకా అప్పుడే కంటిన్యూగా మంచి రీచ్ ఉండే. మళ్ళీ 1 year అయిపోయింది కాబట్టి వాచ్ టైం మొత్తం కూడా తగ్గిపోయింది. ఇంకా నా మోనిటైజేషన్ దగ్గరకు వచ్చిన ఛానల్ది వాచ్ టైం మొత్తం తగ్గిపోయింది. మళ్ళీ కొత్తగా ఎలా అయితే వాచ్ టైం స్టార్ట్ అవుతుందో మళ్ళీ అలానే స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ ఒక 2-3 months అనుకుంటా కంటిన్యూగా వీడియోస్ పెట్టాను. మళ్ళీ కొంచెం రీచ్ వచ్చింది, మంచిగా సబ్స్క్రైబర్స్ వచ్చారు. అప్పటికి ఇంకా 500 సబ్స్క్రైబర్స్ అయ్యారు. 700-800కి దగ్గరలోకి వచ్చేసారు. ఓకే, మంచి వాచ్ టైం. మళ్ళీ నేను షార్ట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయకపోయేది, లాంగ్ వీడియోసే పెట్టుకుంటూ వెళ్ళేదాన్ని. మంచి వాచ్ టైం వచ్చిందిరా, అంత బాగుంది అనుకునేసరికి మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ మళ్ళీ కన్ఫర్మ్ అయిపోయింది. మళ్ళీ ఫుల్ వామిటింగ్స్, ఇదే పరిస్థితి ఉండే అన్నమాట. మళ్ళీ బెడ్ పడుకుంటే మళ్ళీ లేవలేని పరిస్థితికి వచ్చేసాను. మళ్ళీ ఫుల్ బెడ్ రెస్ట్ కాబట్టి మళ్ళీ వీడియోస్ ఏం పెట్టలేదు. ఇంకా అలా 7 months అప్పుడు మళ్ళీ మిస్క్యారేజ్ అయిపోయింది సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా. 7 months కూడా మళ్ళీ ఒక్క వీడియో పెట్టలేదు. మళ్ళీ తర్వాత 2 months రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇంకేం చేయాలి, మళ్ళీ ఛానల్ పెట్టాలా వద్దా, ఎప్పటికి ఇలానే అవుతుంది కదా, అసలు కంటిన్యూగా రన్ చేయలేకపోతున్నాను. ఖచ్చితంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడైతే మన ఛానల్ని స్టాప్ చేయకుండా ఒక మంత్కి 3-4 వీడియోస్ అయినా పర్లేదు కానీ కంటిన్యూ రెగ్యులర్గా పెట్టేటట్టు చూసుకోండి. అలా అయితే మన ఛానల్కి మంచి గ్రోత్ ఉంటుంది. తప్పకుండా మనకు వచ్చిన సబ్స్క్రైబర్స్ కూడా వెళ్ళిపోకుంటుంటారనమాట. ఏంటంటే నేను 1 yearకి ఒకటి పెట్టినట్టు, 2 monthsకి ఒకటి, 1 monthకి ఒకటి, ఇలా వీడియోస్ పెట్టుకుంటే వెళ్తే ఎక్కడ గ్రోత్ ఉంటుంది చెప్పండి. ఇంకా ఓకే, ఇంకా నా హెల్త్ ప్రాబ్లమ్స్ అలానే వచ్చాయి. ఇంకా నా సిచ్యువేషన్స్ అన్నీ కూడా చాలా క్రిటికల్గా ఉండే అన్నమాట. ఇంకా ఆ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మంచి గ్రోత్ వచ్చింది. ఇంకా అనుకున్నాం ఇంకా చాలా అమ్మో, పెట్టిన వెంటనే తొందరలోనే రీచ్ వచ్చేసింది, ఇంకా తొందరలోనే సక్సెస్ అయిపోతాం అనుకున్నాను. ఇంకా కరోనా చాలా బాగా సపోర్ట్ చేసింది నాకు. ఆ టైంలో నాకు ఒకవేళ ప్రెగ్నెన్సీ రాకపోయి ఉంటే నేను అలానే కంటిన్యూ వీడియోస్ పెట్టుకుంటుంటే ఇంకా ఓన్లీ 2-3 monthsలోనే నా ఛానల్ మానిటైజేషన్ అయిపోయే స్టేజ్కి వచ్చేసి ఉండే అన్నమాట. కానీ ఇంకా నా బ్యాడ్ లక్ అనుకోవాలి. ఇంకా నా 2 ప్రెగ్నెన్సీల వల్ల మాత్రం నేనైతే నా ఛానల్ని అయితే మానిటైజేషన్ చేసుకోలేకపోయాను. ఓకే పర్లేదు, ఇంకా తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. అలా ఇంకా హెల్త్ ఇష్యూస్ వల్ల అయితే 2 years అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇంకా వాచ్ టైం పెరగడం లేదు, తగ్గుకుంటూనే పోతుంది. ఎందుకంటే 1 year తర్వాత తగ్గుకుంటూ పోతుంది. మళ్ళీ ఓన్లీ వీడియోస్ పెడితేనే యాడ్ అవుతుంది కాబట్టి ఇంకా నేను వీడియోస్ ఏం చేయలేదు. ఇంకా అలా అని నా వాచ్ టైం మొత్తం కూడా తగ్గిపోయింది. అదే కంటిన్యూగా అప్పుడు ఆ కరోనా టైంలోనే నేను ఇంకా చక్కగా ఒక 2 months రన్ చేశాను అనుకోండి, తప్పకుండా నా ఛానల్ ఇప్పటికీ మానిటైజేషన్ అయిపోయి కూడా నాకు చక్కగా మనీ వస్తూ ఉండేది. ఇంకా ఓకే, ఇంకా 2 years ఎలాగో వేస్ట్ అయిపోయింది, ఇంకా మన వల్ల కావట్లేదు. ఎందుకంటే నా సిచ్యువేషన్ అలానే ఉండే కాబట్టి ఇంకా నా వల్ల అవ్వట్లేదని ఇంకా యూట్యూబ్ మీద మొత్తానికి ఇంట్రెస్ట్ పోయింది. అయినా పర్లేదు, నాకు మళ్ళీ యూట్యూబ్ అంటే చాలా పిచ్చి. ఎందుకంటే తప్పకుండా నేను ఒక్కసారైనా యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి, మనీ వచ్చినా రాకపోయినా పర్లేదు, నాకంటే ఒక పేరు అయితే ఉండాలనేసి మళ్ళీ ఈ సరౌండింగ్లో ఎవ్వరు కూడా లేరు ఇంకా యూట్యూబర్స్, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఒక్కరు కూడా లేరన్నమాట. తప్పకుండా మా ఏరియా నుంచి నేను తప్పకుండా సక్సెస్ అవ్వాలన్నదైతే నాకు గోల్ ఉండే. ఇంకా
చూద్దాంలే ఒకరోజు కాకుంటే ఒకరోజు సక్సెస్ అవ్వలేకపోతాను అన్నది అలానే వెయిట్ చేస్తూ వస్తున్నాను ఇప్పటికి కూడా. ఇంకా ఓకే వీటన్నీ వదిలేసాను. ఇంకా ఓకే మొత్తానికి యూట్యూబ్కి బాయ్ బాయ్ చెప్పేసి ఇంకా యూట్యూబ్ని పక్క పెట్టేశాను. ఇంకా నాకు వద్దురా బాబోసే, ఇంకా తర్వాత చూసుకుందాం ఎప్పుడైనా నార్మల్ అయిపోయిన తర్వాత, ఇప్పుడైతే వద్దనేసి ఇంకా యూట్యూబ్ని పక్క పెట్టేశాను. ఇంకా తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది, చక్కగా బాబు పుట్టేశాడు. బాబు పుట్టిన తర్వాత ఇంకా ఎటు తిరిగి ఈసారి కన్ఫామ్గా ఇంకా తనని చూసుకుంటూ ఛానల్ రన్ చేయాలి. ఇంకా తనని చూసుకుంటూ ఎలా అయినా సక్సెస్ అవ్వాలి. ఈసారి తన నేమ్తోనే యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తా అనేసి ఇంకా మా హస్బెండ్ నేను ఇద్దరం డిసైడ్ అయ్యాం. తప్పకుండా ఈసారి వదిలిపెట్టాను ఇంకా సక్సెస్ అయ్యేంత వరకు అనేసి. మళ్ళీ మా బాబు నేమ్ మీ నుంచి రియాన్స్ గాలి అని అయితే ఛానల్ స్టార్ట్ చేసేసాము. ఇంకా ఇదేంటంటే నేను గ్యాప్ ఇవ్వకుండా కంటిన్యూగా వీడియోస్ అప్లోడ్ చేస్తూ వస్తున్నాను. ఇంకా ఇందులో ఏంటంటే లాంగ్ వీడియోస్ తక్కువ ఉంటాయి, షార్ట్ వీడియోస్ ఎక్కువ ఉంటాయి. ఇంకా లాంగ్ వీడియోస్కి టైం దొరకట్లేదు కాబట్టి ఎక్కువ అప్లోడ్ చేయడం లేదు, షార్ట్స్ మాత్రమే అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా అందరికీ నచ్చే విధంగా ఉండాలనేసి అయితే అందరికీ నచ్చే టాపిక్ తీసుకున్నాను. ఇంకా అలానే వీడియోస్ చేస్తున్నాను. అలానే ఎంతోమంది ఆదరించి ఇప్పటికీ నాకు 4K అబోవ్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. ఇంకా ఇంత మంచి సపోర్ట్ సంపాదించుకున్నాను, ఇంత యూట్యూబ్ ఫ్యామిలీని ఇంతమందిని సంపాదించుకున్నాను. ఒక్కొక్క సబ్స్క్రైబర్ అలా యాడ్ అవుతుంటే ఫస్ట్ సబ్స్క్రైబర్ నుంచి ఇప్పటికి 4K సబ్స్క్రైబర్స్ వచ్చినా కానీ ఇంకా రోజు రోజుకు పెరుగుతూ ఉంటే అమ్మ ఈరోజు ఒక్క సబ్స్క్రైబర్ వచ్చాడు, ఇంకా 2 మెంబర్స్ వచ్చారని ఎంత హ్యాపీగా ఉంటుందంటే అది అసలు మాటలు ఎక్స్ప్లెయిన్ చేయలేమన్నమాట. చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. అలా ఇంకా ఫస్ట్ మానిటైజేషన్ ఆగిపోయింది. ఇంకా నేను అప్లై చేయలేకపోయాను, అసలు ఏమి ఇంకా వదిలేసాను ఛానల్ని. ఇప్పటికీ కూడా ఇంకా దాన్ని ఇంకా రన్ చేయట్లేదు. వీడియోస్ అన్నీ అలానే ఉన్నాయి, మంచి ఛానల్ బాగుంది, గ్రోత్ అన్నీ బాగున్నాయి. కాకపోతే ఇంకా నేను వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు. ఇక ఈ సెకండ్ ఛానల్ గురించి ఆలోచిస్తే ఇంకా దాన్ని ఇంకా వదిలేద్దాం, ఇంకా పోని, ఇంకా నాకు అదృష్టం లేదనుకున్నాను. అందుకే మళ్ళీ ఈ ఛానల్లో అయితే వీడియోస్ అయితే కంటిన్యూగా అప్లోడ్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మీరు ఎన్ని సిచ్యువేషన్ ఎన్ని కండిషన్ మీకు ఒకవేళ రెగ్యులర్గా పెట్టడం కుదరకుండా డే బై డే ఆల్టర్నేట్ డే లేకుంటే 2 డేస్కి ఒకటి కానీ ఖచ్చితంగా మాత్రం వీడియోస్ పెట్టండి. ఎన్ని కండిషన్ల గ్యాప్ ఇవ్వకండి. అలా గ్యాప్ ఇవ్వడం వల్లనే ఈరోజు నేను యూట్యూబ్ నుంచి తీసుకోవాల్సిన పేమెంట్ని తీసుకోలేకపోతున్నాను. నా ఛానల్ మానిటైజేషన్ ఆగిపోయింది. అందుకని అందరు కూడా మీకు ఎంత టైం దొరికినా దొరకకపోయినా కానీ ఏదో ఒక వీడియో కానీ రెగ్యులర్గా మన వీడియోస్ ఆడియన్స్కి అందేటట్టు అయితే చూసుకోవాలి. అలాంటప్పుడు తప్పకుండా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇలా చేసి చూడండి, తప్పకుండా మంచి రెస్పాన్స్ ఉంటుంది. ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీ ఛానల్ మానిటైజేషన్ అయిపోతుంది. ఇప్పుడు నా సెకండ్ ఛానల్ అదే పరిస్థితిలో ఉంది. ఇంకా అక్కడ చేసిన పాత ఛానల్లో చేసిన మిస్టేక్స్ ఏవి కూడా సెకండ్ ఛానల్లో చేయకుండా రెగ్యులర్గా మంచిగా ఏదో ఒక వీడియోతోనైతే మేము ముందుకు వస్తూ అయితే 4K సబ్స్క్రైబర్స్ని 4K అంతమందిని సంపాదించుకున్నాను, ఇంత మంచి ఫ్యామిలీని. చాలా సంతోషంగా ఉంటుంది. అందుకని తప్పకుండా కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా ఎవరైనా కానీ రెగ్యులర్గా వీడియోస్ పెట్టండి. రోజు ఏదో ఒకటి ఆల్టర్నేట్ డే లేకుండా 2 డేస్కి ఒకటి ఖచ్చితంగా ఏదో ఒక వీడియోస్ పెట్టండి. తప్పకుండా మీ ఛానల్ మంచి గ్రోత్ వస్తుంది. ఇప్పటికి కూడా నా పాత ఛానల్ని నేను అప్పుడప్పుడు చూసుకుంటుంటాను. అందులో ఏంటంటే మంచి లాంగ్ వీడియోస్ ఉన్నాయి. ఇంకా మా అత్తమ్మ ఇప్పుడు కరోనా టైంలో చనిపోయింది, కాకపోతే తనతో తీసుకున్న వీడియోస్ ఉన్నాయి చాలా. ఇంకా అప్పుడు మంచి వీడియోస్ ఉన్నాయి, అవన్నీ చూసుకుంటాను. ఇంకా అలా నా ఛానల్ ఉంటే బాగుండ్రా, మంచి సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మంచి వాచ్ టైం వచ్చింది, మంచి వీడియోస్ ఇందులో ఉన్నాయి, అన్నీ మిస్ అయిపోతున్నా అన్న ఫీలింగ్ ఉంటుంది. కాకపోతే ఇట్స్ ఓకే, వదిలేసా, ఇంకా పోయింది పోని. ఉన్నదాన్ని అయితే మంచిగా ఈసారి సక్సెస్ చేసుకుందాం, ముందుకు వెళ్దామని అయితే ఈ ఛానల్ రన్ చేస్తున్నా. మీ అందరి సపోర్ట్తోనైతే ఇంకా మంచిగా ఇప్పటికైతే రన్ అవుతుంది. ఇంకా ముందు తీసుకెళ్ళి 10K సబ్స్క్రైబర్స్ని అయితే మనం రీచ్ అవ్వాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొక నేను ఏమేం చేశాను, ఎలా ఉన్నది, నా ఛానల్ పాత ఛానల్ ఎలా ఆగిపోయింది అనేది మొత్తం కూడా చెప్పాను. కాబట్టి ఇంకా మీలో చాలామందికి ఉపయోగపడుతుంది. ఇలా రెగ్యులర్గా పెట్టిన వాళ్ళకి ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. రెగ్యులర్గా పెడుతున్న వాళ్ళకి మాత్రం ఎలాంటి ప్రాబ్లం ఉండకుండా వాళ్ళు తొందరగా సక్సెస్ అయిపోతున్నారు. అందుకని ఎవరు కూడా గ్యాప్ ఇవ్వకుండా రెగ్యులర్గా వీడియోస్ పెట్టండి. తప్పకుండా మంచి అయితే సక్సెస్ అయితే మీతోనే ఉంటుంది. తొందరగా సక్సెస్ మీకైతే వస్తుంది. ఇంకా ఈ వీడియో అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. యూస్ఫుల్ అనుకున్న వాళ్ళు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.